సో గైస్, ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా జోహో న్యూ ఆఫీస్ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఓపెన్ చేశారు. జోహో అనేది సిఆర్ఎం రిలేటెడ్ కంపెనీ అది, అండ్ ఇండియన్ బేస్డ్ కంపెనీ. అండ్ దీని గురించి న్యూ ఆఫీస్ ఓపెన్ చేశారు. సో అయితే ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ టాపిక్ దీని గురించి కాదు, ఇన్ జనరల్ టాపిక్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంది అని నేను ఈ టూల్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఒక 4 years ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్ పెడితే నేను ఈ టూల్ నేర్చేసుకుంటే నాకు త్వరగా జాబ్ వచ్చేస్తుంది, ఈజీగా నేను సర్వే అవుతాను, ఈజీ అనే మాటలో సాఫ్ట్వేర్ టూల్ గురించి ఒక రాంగ్ పర్సెప్షన్స్తో తెలియక చాలామంది ఈ సాఫ్ట్వేర్ టూల్స్ అని నేర్చుకుంటూ ఉన్నారు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అనేవి మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫ్యూచర్ ఎలా ఉంది అండ్ ఏ ఇంపాక్ట్ ఎలా ఉంది, దాంతోపాటు ఈ టూల్ కాకపోతే ఆల్టర్నేటివ్ సిమిలర్గా ఉండే టూల్స్ ఏవేంటివి, వేటి మీద మనం ఫోకస్ చేయొచ్చు, అండ్ ఈ టూల్కి మార్కెట్ షేర్ ఎంత ఉంది, దీంతోపాటు వేరే వాటికి మార్కెట్ షేర్ ఎంత ఉంది, అండ్ దీంతోపాటు ఏ కంపెనీస్ ఈ టూల్స్ వాడుతున్నాయి, అండ్ దీనివల్ల కంపెనీస్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, సో దట్ ఏంటి అంటే ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో, నెక్స్ట్ కమింగ్ డేస్లో, నెక్స్ట్ 5 yearsలో, నెక్స్ట్ 4 yearsలో మనం ఒకవేళ ఈ టూల్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ చాలా సింపుల్గా ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు రీసెంట్గా MS Dynamics 365 గురించి మాట్లాడారు. అండ్ చాలా మంది నేను కోడింగ్ తక్కువ కాబట్టి మీరు చెప్పినట్టు Dynamics 365 నేను నేర్చేసుకుంటాను, దాని సైడ్ నేను వెళ్తాను, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాల్చున్నాయి కాబట్టి నేను వెళ్తాను. సో ఇట్లా ఆలోచించొద్దు. సో ఇక్కడ దాంతోపాటు జోహో సిఆర్ఎం కూడా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు గ్రో అవుతా ఉంది. అండ్ మార్కెట్ షేర్లో ఫస్ట్ సేల్స్ ఫోర్స్ ఉంది, తర్వాత MS Dynamics ఉంది, తర్వాత జోహో సిఆర్ఎం కూడా పాపులర్ అవుతా ఉంది రీసెంట్ డేస్లో. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి.